బాబా ఎట్లుంది అంటే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ఏదైతే చెప్పుకుంటూ వచ్చాడో పెన్షన్ల విధానం కానీ లేకపోతే ఇసుకని కానీ రేపు మళ్ళీ ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటీన్లు కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఎట్లుంది మార్పు కనపడుతుందా? మార్పు అనేది చాలా మార్పు వచ్చిందండి ప్రభుత్వంలో. చాలా మార్పు వచ్చింది. ఎందుకు ఏంటంటావు మార్పు ఏంటంటావు? మంచి పనులు చేస్తుంటాడు. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఓట్లేసాంగా, ఇప్పుడు ప్రతిదీ పెరిగిపోయింది, ఖర్చు అయితే పెంచేశాడు, సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నాడు. మందు ఎక్కడైనా లేకుండా పోయిందా? ముందు అయితేనండి రైతులకు మరీ ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. ఏంటది? ఇప్పుడు షాపులు అయితే వరకు అమ్మేవాళ్ళు కదా, షాపులు అమ్ముకుండా ఆడ పడతారు, ఇసలవేడికి అమ్ముతాం, ఇసలవేడి తాగుతాం, అది పొలాల్లో పడేయటం, సీసాల బోసాలు, చాలా రోత అయిన పొజిషన్ అయింది. రైతు ఏమో కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా బురదలో దిగుతుంటాడు. కాళ్ళు దిగి ఎంతమంది రైతులు ఇబ్బంది పడ్డారు బాబా. తాగి ఆడ పడతారు, పగలు కొడతారు సీసాలు, తాగిన ముత్తులు. గంజాయి కూడా గతంలో గంజాయి అనేది ఎవరికి తెలిసేది కాదు. ఇప్పుడు ప్రతి పల్లెటూరులో కూడా పిల్లలు గంజాయిలు కొట్టడం అట్లా మార్పు ఈసారి అట్లా ఉండదులే. నీకు మార్పు వచ్చిందంటావు. తమ్ముడు నీ అభిప్రాయం ఏంటన్నా? యువకుడివి ఎట్లుంది ఈ 2 నెలల్లో చూస్తున్నావు? మార్పు అనేది వస్తుందండి. ఈ అప్పుడంటే బాగా గంజాయి వ్యాపారాలు బాగా సాగినాయి. బాగా మందు వ్యవహారాల్లో కూడా, మద్యం వ్యవహారంలో ఎక్కడ పడితే అక్కడ తాగి పడేయటం, సీసాలు అవి పొలాల్లో ఇసిరేయటం, అట్లా చేసి బాగా ఇబ్బంది పెట్టేసి, జగన్మోహన్ రెడ్డి నేను యువకుడిని, నేనేదో ఉద్ధరిస్తాను, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అంటే జనాలు నమ్మి చేశాడా? నొక్కానన్నారే కానీ కొన్ని వచ్చినాయి. కొంతమందికి వచ్చే వాళ్ళకి, రావాల్సిన వాళ్ళకి రాలేదు, అందరికి రాలేదు. రోడ్డు ఒకటి, రోడ్లు ఎక్కడ పడ్డా ఏ టైంలో ఏది జరిగేది తెలియట్లేదు. అలా జరిగినాయి. కాలువ తీలకలు ఏమీ లేదు, సైడ్ కాలువలు కానీ అసలు అలాంటి ఏమీ జరగలేదు. ఎక్కడ ఆగిపోయి చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది రైతులని. ఏం ఆలోచించాడంటావు 2024 ఎన్నికలప్పుడు జనాలు ఏం ఆలోచించారంటావు? అంటే ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి వస్తే పరిస్థితి ఏంటి? పరిస్థితి ఎలా ఉంటుందో, ఇంకా ఎక్కువగా ఈ అధ్వానంగా తయారవుతుంది అని చెప్పేసి ఆలోచించారు ఎవరికాళ్ళు. దానివల్ల మార్పు చూద్దామని చెప్పేసి జనాలు ఆలోచించేగా చేయడం. మళ్ళీ బాబాయ్ ఈ రోజున చంద్రబాబు చెప్పినట్టుగా చేయగలుగుతున్నాడు, రైతులకు కూడా ఎలా ఉంది? ప్రభుత్వం ఎట్లా ఉంది? బాగుందని బాగుంది, బాగా చేస్తున్నాడు. పింఛని కూడా ఒకసారి 4,000 అన్నాడు, 4,000 అనుకున్న ప్రకారం ఇచ్చాడు. పెద్దవాళ్ళకి కూడా 4,000 వస్తున్నాయి అనుకున్నాను. జగన్ అసలు ఏం లేదు, ఈ 2 నెలల్లోనే అసలు అంత విధ్వంసం జరిగిపోయింది, అంత అరాచకం చేస్తున్నాడు అని చెప్పి అంటున్నాడు. అయ్యా ఇప్పుడు నా మీద బాగానే జరుగుతుందండి. బాగానే జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మరంటావు? ఇది నమ్మరు, ఏదో గెట్టినట్టుగా ఏదో ఒక రకంగా. ఇప్పుడు మరి 5 ఏళ్లలో ఆయన ఏమైనా చేశాడా? పోనీ గత 5 ఏళ్లలో అమరావతి అభివృద్ధి చేయడం కానీ, రోడ్లు కానీ, గ్రామాల్లో ఏమైనా డెవలప్మెంట్ కానీ ఏమన్నా చేశాడా? లేదు. మరి ఎట్లా మాట్లాడుతున్నాడు ఆయన? 11 సీట్లే వస్తే నువ్వేమంటావు బాబాయ్? ప్రజలు ఆలోచించే తీర్పిచ్చారా? ఆలోచించే తీర్పిచ్చారులే. ఎందుకంటే ప్రజల్లో మార్పు వచ్చింది, అనుకున్న పనులు వెనకబడతానని చేశారు. ఈరోజు పెన్షన్ అని కానీ, లేకపోతే అమరావతి అని కానీ, పోలవరం అని కానీ, ఇవన్నీ చంద్రబాబు నాయుడు చేయగలుగుతాడంటావా? చేయగలడా? నమ్మకం ఉందా మీకు? మొన్న ఓట్లేసేటప్పుడు ఏం ఆలోచించారు మీరు? ఏమో ఇక్కడ రాజధాని అవ్వాల్సింది, వెనకపోయింది, 3 రాజధానులు అంటున్నాడు. మరి ఇది అసలు జగన్ వస్తే ఏంది పరిస్థితి అని అనుకున్నారా? మరి జరిగేది 3 అంటే ఇది ఒకటే కారణం లేదు కదా. 3 ఏదైనా ఒకటైనా చేశాడా? అదే నేను అంటున్నది. అదే అందుకని చేశాడు. ఇక ఈ జగన్ చంద్రబాబు గారు వచ్చినాక బాగానే ఉంది. ఆలోచించే వేశారంట ఓటు. అదేమంటే ఈయన పదే అదిగో అక్కడ దాడులు జరుగుతున్నాయి, ఇక్కడ ఇది జరుగుతున్నాయి అంటే నమ్ముతారా? నమ్మరు. బాబాయ్ చూస్తున్నాం, గవర్నమెంట్ మారింది, 2 నెలల నుంచి చూస్తున్నారు. ఈ రోజు దివ్యాంగుల పెన్షన్ కూడా 3,000 నుంచి 6,000 చేశారు. కొత్త ప్రభుత్వం ఎలా ఉందంటారు? బాగానే ఉందండి. బాగానే ఉందంటారా? మరి జగన్ గారు అంతా అరాచకం జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది, అసలు లా అండ్ ఆర్డర్ లేదు అని చెప్తున్నాడు మరి ఆయన. అట్లా ఉందా అసలు ఆ ప్రభుత్వం? లేదు, అరాచకంగా ఉందంటావా? లేదు, బాగానే ఉంది.